హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి కానాగంతలు చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది. చేప కూడా దలసరిగా గుంజు ఎక్కువగా ఉంటుంది కదండి. అది పులుసు చేస్తే చాలా బాగుంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కానాగట్స్ చేపలు ఈ రకంగా ఉంటాయి చూడండి. కొద్దిగా పెద్ద చేపలే అనమాట. నీట్గా బయట బాగు చేయించి తీసుకొచ్చేసారు. నీట్గా కడిగేసిన తర్వాత ఇందులో ఉప్పు కారం వేసి చేప ముక్కలకు అనేది పట్టిస్తే కూర వండడం లేట్ అయినా వండిన వెంటనే తినడానికైనా ఇలా ఉప్పు కారం ముందుగా పట్టించడం వల్ల చేపలకు బాగా పట్టి కూర అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. దాంట్లో వేసుకుని కొంచెం మసాలా పొడి అనేది రెడీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేయాలన్నమాట. చూడండి చిటపటలాడుతున్నాయి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 ఉల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా పక్కన పెట్టుకుందాము. అలాగే ఇంకొక 2 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేశానండి. అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా చింతపండు అండి నానబెట్టుకోవాలి ముందుగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ అనేది వేద్దామండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసి ఫ్రై చేద్దామండి. ఇవి ఫ్రై అయ్యాయి చూడండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటా ప్యూరీ చేసుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఫ్రై చేయాలి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి ఈ విధంగా అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలండి. వేసేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ప్యూరీ అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని చేపలని ఇందులో పెట్టేయాలన్నమాట. చూడండి చేపలు ఉప్పు కారం పట్టించాం కదా, చేపలన్నీ ఇందులో వేసేసి చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ముక్కలతో పాటు పులుసు మరిగితే బాగుంటుందండి. అలాగే వాటర్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పడుతుందండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకా ముక్కలు కొంచెం మునిగేంత వరకు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఉప్పు కారం అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. 5 మినిట్స్ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడాన్ని కూడా వేసేసుకొని పౌడర్ని వేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని నాన్ వెజ్ అనేసరికి ఉప్పు కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి 1 మినిట్ మళ్ళీ ఉడికించిన తర్వాత చూడండి మనకి కూర అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు చూడటానికి ఇలా కనిపిస్తుంది కానీ చేప దలసరిగా ఉంటుందండి. అంత ముక్క గుంజు ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనికి ఇది చూడటానికి అలా కనిపిస్తుంది కానీ పులుసు అయితే చిక్కబడిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత చూడండి చేపలు కూడా ఎక్కడ ఇడిపోలేదు. మనకి కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది 1 గంటకి చిక్కబడిపోతుంది పులుసు అనేది. చూడండి పులుసు కూడా చాలా ఇలా అనిపిస్తుంది కానీ మళ్ళీ దగ్గర అయిపోయిందండి. దించిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి. నిజంగా చాలా బాగుంటుందండి. చేప దలసరిగా ఉంటుంది కాబట్టి తినడానికి చాలా బాగుంటుంది. ముళ్ళు కూడా పెద్ద ఎక్కువగా ఉండదు. టేస్ట్ కూడా బాగుంటుందండి. పులుసు అనేది పలసగా ఉందని అనుకుంటున్నారేమో కానీ చిక్కబడిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.